హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే పుష్ చాపర్ గురించి రివ్యూ చేస్తున్నా. ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను. బింగో పుష్ చాపర్ చాలా బాగుంది. ఇంత ముందుకు నా దగ్గర చిన్నది పుల్ చాపర్ ఉంటుండే, అది బాగానే వర్క్ అయ్యింది. అది కూడా కాకపోతే దాని థ్రెడ్ అనేది తెగిపోయింది. సో అది ఖరాబ్ అయిపోయింది కాబట్టి నేను ఇంకొకటి చాపర్ తీసుకుందాం అనేసి ఇది పుష్ చాపర్ తీసుకున్నాను. బింగో పుష్ చాపర్ అమెజాన్ నుండి తీసుకున్నాను. మంచి రేటింగ్ ఉంది, 4.1 అట్లా రేటింగ్ ఉంది. మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట దీని మీద. సో ఒకసారి ట్రై చేద్దామనేసి ట్రై చేశాను. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి కూడా 259 రూపీస్ పడింది. చాలా రీజనబుల్గానే అనిపించింది నాకు. నేను ఇవి చూసారు కదా, ఈ విధంగా మనకు ఒక బౌల్, అలాగే బ్లేడ్స్, దానిపైన క్యాప్, ఈ విధంగా పుష్ చేసేది ఒకటి ఇచ్చారనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీన్ని అయితే ఇప్పుడు నేను మీకు ఏ విధంగా చాప్ చేస్తాను అనేది చూపిస్తాను. దీన్ని అయితే ఒకసారి వాష్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి అది ఎట్లా ఇప్పుడు అందులో కట్ చేసినవి యూజ్ చేసుకోవడం కాబట్టి ఒకసారి వాష్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అలాగే క్యారెట్ని చిన్న చిన్న ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము చాపర్లో ఆనియన్స్ వేసుకొని చాప్ చేసుకుందాము. ఈ విధంగా మనము క్యాప్ అనేది క్లోజ్ చేసుకొని, క్యాప్ని క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా పుష్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి పుష్ అనేది పైకి వచ్చి ఈ విధంగా మనం పుష్ చేసుకోవచ్చు అనమాట. పుషర్ అనేది చూసారు కదా, మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి కూడా మంచిగా చాప్ అయిపోయినాయి. చాలా బాగా అనిపించింది. అలాగే ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ ఎలాగో చాప్ అయిపోతే పచ్చిమిర్చి, కొరియండర్, అలాగే కరివేపాకు, బీన్స్, క్యాబేజ్, ఇంకా వెల్లుల్లి, అల్లము ఇవన్నీ మంచి ఈజీగా చాప్ అయిపోతాయి. కానీ క్యారెట్ అలాగే బీట్రూట్ అనేది కొంచెం గట్టిగా ఉంటాయి కదా. సో ఇవి చాప్ అవుతున్నాయా లేదా అని ఒకసారి టేస్ట్ చేద్దామనేసి నేనైతే క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టాను. చూసారు కదా, మనము లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి పుషర్ అనేది పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం పుష్ చేస్తే క్యారెట్స్ అనేవి బ్లెండ్ అవ్వట్లేదు, ఎందుకంటే బ్లేడ్స్కి తగ్గట్టుగానే వేసుకోవాలి మనము. నేను మొత్తం ఎక్కువ క్వాంటిటీలో వేసుకునేసరికి బ్లేడ్స్ అనేవి మూవ్ కాలేదు. తర్వాత మళ్ళీ క్యారెట్స్ని కొంచెం తీసేసి ఈ విధంగా పుష్ చేస్తే మన క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా మంచిగా చాప్ అయినాయి అనమాట. సో బ్లేడ్స్కు మూవ్ అయ్యేటట్టుగానే కొన్ని కొన్ని వేసుకొని మనం చేయాలి, చాప్ అనేది చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో వేస్తే చాప్ అవ్వలేదు ఇక్కడ క్యారెట్ అనేది. అదే ఆనియన్ అయితే ఈజీగా చాప్ అయిపోయింది. ఫుల్ ఆనియన్ మొత్తం వేసుకున్నా మంచి చాప్ అయిపోయింది అనమాట. కానీ క్యారెట్ అనేది అట్లా అవ్వలేదు. సో కొంచెం క్యారెట్ అలాగే బీట్రూట్ అనేది కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి కొన్ని కొన్ని వేసుకొని మనం చాప్ చేసుకోవాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. మనకి మంచిగా వర్క్ అనేది కొంచెం తగ్గిస్తుంది అనమాట. ఇట్లాంటివి చాపర్స్ మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో, లేదంటే ఎమర్జెన్సీగా ఏదైనా చేయాలనుకున్నా కానీ ఇలాంటివి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ మా చిన్నోడు పక్కడే ఉన్నాడు. వాడు కూడా పుష్ చేస్తా అని మధ్య మధ్యలో ఓకే పుష్ చేస్తూ ఉన్నాడు. మనకి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు, లేదంటే ఎమర్జెన్సీగా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. దీనికి కాస్ట్ అనేది కూడా మనకి రీజనబుల్గానే ఉంది కాబట్టి తీసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది. మనం దీన్ని వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగానే వాష్ చేసుకోవచ్చు. బ్లేడ్స్ మాత్రం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చాలా షార్ప్గా ఉన్నాయి బ్లేడ్స్ అనేవి. బౌల్ అలాగే క్యాప్, బ్లేడ్స్ ఈ మూడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పైన ఉన్న పుషర్ మాత్రం మనం ప్రెస్ చేస్తాం కదా, అది క్లీన్ చేయకుండా ఏం కాదు. నార్మల్గా బౌల్ అలాగే బ్లేడ్స్, దాని మీద క్యాప్, ఇవి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి క్యారెట్స్ అలాగే ఆనియన్స్ మంచిగా చాప్ అయిపోయినాయి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది కాబట్టి ఇది మంచి రేటింగ్ ఉంది దీనికి. నేను మంచి రేటింగ్, రివ్యూస్ అవన్నీ చూసే తీసుకున్నాను. ఏదైనా ఒక వస్తువు తీసుకునే ముందు నేను రివ్యూస్ మంచిగా చూసి దేనికైతే మంచిగా రివ్యూస్ ఉన్నాయో అదే తీసుకుంటాను. ఒకవేళ మీకు ఇది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ అనేది ఒకటి తెలిస్తే సరిపోతుంది అంతే. మనము క్లోజ్ చేసినప్పుడు రైట్ సైడ్కి క్లిక్ చేయాలి. ఒకవేళ పుషర్ అనేది పైకి రావాలంటే రైట్ సైడ్ క్లిక్ చేయాలి అంతే. నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.